బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. కేసీఆర్ సేవ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఉండదని షాకింగ్ కామెంట్ చేశారు. కేసీఆర్ అక్రమ ఆస్తులపై చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తోందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మిడ్ మానేరు కాంట్రాక్టర్తో సంబంధం లేదన్న స్పష్టం చేశారు. సంబంధం ఉందని నిరూపించుకోకపోతే కేసీఆర్ క్షమాపణ చెప్పాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. మిడ్ మానేరు కాంట్రాక్టర్ హరీష్ రావే చేశారని తెలిపారు. ఇక కేసీఆర్ పొలం బాట కాదని తీహార్ జైలు బాట పట్టాలని కీలక వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలం అడివెంపలంలో మంత్రి కోమటిరెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా అర్వపల్లి మండల కేంద్రం నుంచి 28 కిలోమీటర్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వయంగా బుల్లెట్ నడిపారు. గెలవగానే మొట్టమొదటి పర్యటన కూడా మీ ఊరికే వస్తాడు. ఎందుకంటే ఆశీస్సులతో ప్రచారం ప్రారంభించాం. అందరు హస్తాలు గుర్తుపై ఒక్క నెల రోజులు ఎన్నా ఉన్నా సరే కష్టపడండి. 5 ఏళ్లు కష్టపడే బాధ్యత మాది. మిమ్మల్ని అందరినీ కూడా గుండెల్లో పెట్టి కాపాడుకుంటాం. కష్టం వచ్చింది, ఆపద వచ్చింది, సాపద వచ్చిందని ఒక మెసేజ్ కొట్టండి. ఎమ్మడే ఆ టైంలో అవైలబుల్ ఉంటే వస్తాం. నేను వస్తా, ఎంపీ వస్తాడు, లేదా ఎమ్మెల్యే వస్తాడు, లేదా డీసీసీ ప్రెసిడెంట్ వస్తారు, మా నాయకులు వస్తారు. వాళ్ళలాగా తోచుకొని తినేది కాదు కాంగ్రెస్ పార్టీ అంటే. ఇందిరమ్మ లాగా పేదవాడు బతకాలనే ఉపాధి హామీ తీసుకొచ్చింది సోనియా గాంధీ. అందుకనే అందరికి కూడా చేతులు ఎత్తి నమస్కరిస్తూ నేను వచ్చేటప్పుడు తొందరగా వచ్చి ఇంకా వేరే కార్యక్రమాలు ఉండే నాకు యూనివర్సిటీలో మన చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి, కానీ మా మోటార్ సైకిల్ నడపాలని మా సర్పంచ్ వెంకరెడ్డి గారు గిరిదాంగానే నడుపుతారన్నాడు. నేను అనుకున్న కిలోమీటర్ అనుకున్నా, అద్భుతం 30 కిలోమీటర్లు ఉన్నాయి. 30 కిలోమీటర్లు నడుపుకుంటూ వచ్చిన. నాకు తిరిగి అలవాటు నల్గొండలో ఇప్పటికి మినిస్టర్ ఉన్నా. సికింద్రాబాద్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి పద్మారావు గౌడ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. సికింద్రాబాద్లోని పద్మారావు గౌడ్ నివాసంలో నేతలు కార్యకర్తలతో సందడిగా మారింది. తొలుత బంజారాహిల్స్లోని తెలంగాణ భవన్లో నగరానికి చెందిన ఎమ్మెల్యేలు నేతల సమక్షంలో పద్మారావు గౌడ్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. కేక్ కట్ చేసి మిఠాయిలు పంచడంతో పాటు పద్మారావు గౌడ్ను ఘనంగా సత్కరించారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, నేతలు దాసోజు శ్రావణ్, విపైల కుమార్, మన్నె గోవర్ధన్ రెడ్డిలతో పాటు కార్పొరేటర్లు, నాయకులు, ఉద్యమకారులు పాల్గొన్నారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్, వర్కింగ్ కేటీఆర్లతో పాటు పలువురు ప్రముఖులు పద్మారావు గౌడ్కు టెలిఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మోండా మార్కెట్లో తన నివాసంలో పద్మారావు గౌడ్ను కార్పొరేటర్లు, నేతలు, కార్యకర్తలు సన్మానించారు. వివిధ డివిజన్లలో నేతలు ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరి నియోజకవర్గం బాలాపూర్ మండలం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రిపోర్టర్ శ్రీరాములు మహేష్ తండ్రి సోమయ్య మరణించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పరామర్శించారు. రిపోర్టర్ శ్రీరాములు మహేష్ స్వగృహానికి వెళ్లి సబితా ఇంద్రారెడ్డి వారి కుటుంబాన్ని సంతాపం తెలియజేశారు. వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ఇస్తూ భరోసా కల్పిస్తూ 10,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేశారు సబితా ఇంద్రారెడ్డి. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ తో పాటు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హామీల పేరుతో చేస్తున్న మోసాలను ఇంటింటికి తీసుకెళ్లాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కుమార్ బీజేపీ నాయకులకు పిలుపునిచ్చారు. అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల పేరుతో ఇచ్చిన హామీలేవీ అమలు కాలేదని, అయినప్పటికీ అమలు జరిగినట్లుగా ప్రచారం చేస్తోందని విమర్శించారు. ఈ విషయంపై వాస్తవాలు చెప్తూ రూపొందించిన కరపత్రాలను ఇంటింటికి తీసుకెళ్లారని కోరారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి కోసం చేసిన కార్యక్రమంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సమస్యలపై బీజేపీ చేసిన పోరాటాలపై రూపొందించిన కరపత్రాలను సైతం ఇంటింటికి చేరవేయాలని బండి సంజయ్ సూచించారు. రాష్ట్రంలో నేతన్నల పరిస్థితి దుర్భరంగా మారిందని, కాంగ్రెస్ బీఆర్ఎస్ పాలకులు చేసిన మోసాల వల్ల గత 4 నెలలుగా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ మూతపడిందని, నేతన్నలు రోడ్డున పడ్డారని మండిపడ్డారు. పాలకుల నిర్లక్ష్యం వల్ల తినడానికి తిండి లేక నేతన్నలు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. పాలకుల మోసాలను ఎండకట్టడంతో పాటు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి నేతన్నలకు ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ నెల 10న సిరిసిల్లలో ఉదయం 10 నుంచి 1 గంట వరకు దీక్ష చేయబోతున్నట్లు చెప్పారు. ఈ దీక్షకు ప్రతి ఒక్కరూ హాజరై విజయవంతం చేయాలని తెలిపారు. 10 to 1 వరకు ప్రతాపరామకృష్ణ ఆధ్వర్యంలో ఈ దీక్ష ఉంటుంది. ఆ దీక్షనే కూర్చుంటుంది. ఇది నేతకు సంబంధించి దీక్ష. ఒక మంచి వాతావరణం దాంతో కూడా 10వ తారీఖు నాడు ఉదయం 10 గంటలకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో సిరిసిల్లలో నేతల యొక్క సమస్యను పరిష్కరించాలని చెప్పి, వాళ్ళకున్న బకాయిలను తీర్చాలని చెప్పి, వస్త్ర పరిశ్రమను కాపాడాలని చెప్పి, ఎవరైతే ఆత్మహత్యలు చేసుకుంటారో ఆ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి, వాళ్ళ డిమాండ్స్ అన్ని నెరవేర్చాలని చెప్పి అనేక రోజులుగా
సిరిసిల్లలో నేత కార్మికులు వస్త్ర పరిశ్రమ సంబంధించి కార్మికులు అందరూ కూడా ఆశాలు కూడా అందరూ కూడా చేస్తున్న ఆందోళనను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ పట్టించుకోవాలి. తీసుకురావడము, కష్టాలు ఇబ్బందులు నుండి ఆ నేతలకు ఒక భరోసా కల్పించడము, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల దృష్టిని ఈ నేతకి సమస్యలను ప్రజల దృష్టికి తీసుకురావడానికి మనం ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. కాబట్టి 10వ తారీఖు నాడు తప్పకుండా అందరం రావాలి, మన ప్రాంతంలో నుండి అందరూ కార్యక్రమం వచ్చే ప్రయత్నం చేయాలి. తుక్కుగూడలో కాంగ్రెస్ నిర్వహించిన జనజాతర బహిరంగ సభ విఫలమైందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. ఈ సభలో కాంగ్రెస్ పంచ్ న్యాయ్ పేరుతో ప్రజలను వంచడానికి, పంగనామాలు పెట్టడానికి కాంగ్రెస్ తెరలేపిందని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎంపీ లక్ష్మణ్ చేతుల మీదుగా ఓబీసీ మోర్చా డైరీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన మహిళలకు 2,500 రూపాయలకే దిక్కులేదు, 1,00,000 ఇస్తామని మరోసారి మోసానికి తెరలేపారని అన్నారు. సామాజిక న్యాయం గురించి కాంగ్రెస్ నేతలు మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లుందని సెటార్ వేశారు. నేతి బీరకాయలతో నెయ్యి ఎంత ఉందో కాంగ్రెస్ సామాజిక న్యాయం అంతే ఉందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అంబేద్కర్ పేరు చెప్పి మోసాలని కన్నీరు కారుస్తుందని విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక బీసీకి చెందిన కర్పూరి ఠాకూర్కి భారతరత్న ఇచ్చి గౌరవించిందని గుర్తు చేశారు. 70% ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేంద్ర మంత్రి వర్గంలో చోటు కల్పించిందని చెప్పారు. విశ్వకర్మ పేరుతో కుల వృత్తుల వారికి చేతనిచ్చింది బీజేపీ అని అన్నారు. ఇక ఆదివాసిని రాష్ట్రపతిగా చేయాలని చూస్తే ఓడించాలని కాంగ్రెస్ చూసిందని ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ కులాన్ని అవమానించే విధంగా బీసీలను కూడా కాంగ్రెస్ విమర్శిస్తుందని దుయ్యబట్టారు. కుటుంబ పాలనకు, అవినీతి పాలనకు గ్యారంటీ కాంగ్రెస్ అని ఎద్దేవా చేశారు. బీసీలకు బద్ధ వ్యతిరేకం కాంగ్రెస్ పార్టీ అని విమర్శలు గుప్పించారు. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలన కంటే కేసీఆర్ పరిపాలనే దళితుల పట్ల బాగుందని దళిత క్రైస్తవ దండోరా జాతీయ కన్వీనర్ ప్రొఫెసర్ డాక్టర్ గాలి వినోద్ కుమార్ అన్నారు. తానకలో మాట్లాడుతూ దేశాన్ని సుదీర్ఘకాలంగా పరిపాలన చేసిన కాంగ్రెస్ పార్టీ 50 కోట్ల మంది దళితుల సమస్యలు పరిష్కరించడంలో వైఫల్యం చెందిందని అన్నారు. దళితులకు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఒకే ఒక పదవి దక్కగా దళిత క్రైస్తవులకు ఇవ్వాల్సిన క్రైస్తవ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని అగ్రవర్ణానికి చెందిన వ్యక్తికి ఇచ్చారని మండిపడ్డారు. 3 పార్లమెంటు స్థానాల్లో మాదిగలకు తీరని అన్యాయం చేసి దళితుల్లో మైనార్టీల మాలలకు ఆధిక్యత ప్రాధాన్యత కాంగ్రెస్ ప్రభుత్వంలో కనిపిస్తున్నారన్నారు. ఇది సామాజిక న్యాయానికి, పరిపాలనకు వ్యతిరేకమన్నారు. మీ తాత తర్వాత మీ నానమ్మ, మీ అమ్మ, మీరు 78 సంవత్సరాల్లో దళితులకు ఉరగబెట్టింది ఏం లేదు. దళితులు ఇప్పటిదాకా దళిత క్రైస్తవులు మోసానికే గురైపోయారు. వాళ్ళకి ఇస్తానన్న దళితులకు కానీ, దళిత క్రైస్తవులకు ఇస్తానన్న ఎస్సీ హోదా కానీ అది మీరు ఇవ్వలేకపోయారు. కాబట్టి దళితులు ఇవాళ ఆర్ఎస్ఎస్ ఏజెంట్ రేవంత్ రెడ్డి కంటే కూడా ఈ రాష్ట్రంలో కేసీఆర్ పాలనలోనే దళితులకు మేలు ఎక్కువ జరిగిందన్న దానికి అనేక ఆధారాలు ఉన్నాయి. ఈరోజు మనకు స్పష్టంగా చూస్తే కేసీఆర్ 10 ఏళ్ల పరిపాలనలో దళిత క్రైస్తవులపై ఒక్క దాడి జరగలేదు. అలాగే కేసీఆర్ పరిపాలనలో దళిత క్రైస్తవులకు 12 మందికి అవకాశాలు ఇచ్చాడు, దళితులకు అదొక 1/2 డజన్ మందికి ఇచ్చాడు. ఈ రకంగా కేసీఆర్ పరిపాలనలో ఇవాళ దాదాపుగా 20-25 మంది దళితులకి ఉన్నతమైన పదవులు ఇచ్చాడు. కానీ మీ పరిపాలనలో ఒకే ఒక వ్యక్తికి, అది కూడా ఎస్సీ కమిషన్ చైర్మన్, ఎస్సీ ఫైనాన్స్ కమిషన్కు చైర్మన్ చేశావు తప్ప ఈవెన్ క్రైస్తవ ఫైనాన్స్ కమిషన్ కూడా కేరళ స్థానికేతరుడైన మీ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తికే ఇవాళ కట్టబెట్టావు. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పిఎస్ పరిధిలోని ఎల్లారెడ్డిగూడ తాళ్లభావి సమీపంలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. నడుచుకుంటూ వెళ్తున్న సాయమ్మ అనే వృద్ధులారి మెడలో నుంచి బంగారు గొలుసు లాక్కెళ్లారు దుండగులు. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎల్లారెడ్డిగూడ తాళ్లభావి సమీపంలో నడుచుకుంటూ వెళ్తున్న సాయమ్మ అనే వృద్ధులారి మెడలో నుంచి బంగారు గొలుసును గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. 5 తులాల బంగారు గొలుసును ద్విచక్ర వాహనంపై వచ్చి లాక్కెళ్లారు. సాయమ్మ కీసర మండలానికి చెందిన రాయారావుపేట వాసిగా కాగా తన కూతురు ఎల్లారెడ్డిగూడలో ఉండటంతో కూతురి దగ్గరికి వస్తున్న క్రమంలో సాయమ్మ మిడిలో నుంచి బంగారు గొలుసు లాక్కెళ్లారు దుండగలు. మా అమ్మ ఫస్ట్ వెనకకెళ్ళి వచ్చింది లేవట్టింది అంతే. ఇక మేము తిడుతుంటే వరుతున్నాం, పోతూనే ఉంది. బండికి పోయి ఎవరు లేరు. 5 కంప్లైంట్ చేసిరా? మేడ్చల్ నియోజకవర్గం ఇన్ఛార్జి తోటకూర వజ్రేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, బి బ్లాక్ అధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో పలు పార్టీలకు చెందిన నేతలు కాంగ్రెస్ లో చేరారు. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో నియోజకవర్గానికి చెందిన నాయకులు పార్టీ కండువా కప్పుకున్నారు.
డిప్యూటీ మేయర్ కుర్రా శివకుమార్ గౌడ్ తో పాటు కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, ఫిర్జాదిగూడ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు దర్గా దయాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కార్పొరేటర్లు అమర్ సింగ్, మాడుగుల చంద్రకళ, చంద్రారెడ్డి, పప్పుల రాజేశ్వరి, అంజిరెడ్డి, అల్వల సరిత దేవేందర్, తూముకుంట్ల ప్రసన్నలక్ష్మి, శ్రీధర్ రెడ్డి, బైటింటి శారద, ఈశ్వర్రెడ్డి, బోడుప్పల్ కార్పొరేటర్లు కొత్త చందర్ గౌడ్, సుమన్ నాయక్ తదితరులు కాంగ్రెస్ లో చేరారు. దేశంలో అతిపెద్ద నెట్వర్క్ లాజిస్టిక్ ప్రొవైడర్ టీడీడీసీ కలిగిందని సంస్థ యాజమాన్యం తెలిపింది. కొత్త బ్రాండ్ను సంస్థ చైర్మన్ సుభాషిష్ చక్రవర్తి లాంచ్ చేశారు. హైదరాబాద్ హైటెక్ సిటీలో డీటీడీసీ కొత్త బ్రాండ్తో ఉన్న వాహనాల శ్రేణిని సంస్థ చైర్మన్ సుభాషిష్ చక్రవర్తి లాంచ్ చేశారు. దేశంలో ప్రతిరోజు లక్షలాది కస్టమర్లకు పార్సెల్ సర్వీసులు అందిస్తున్నామన్నారు. దేశ విదేశాలకు సైతం తాము డెలివరీ సర్వీసులు అందిస్తున్నట్లు వెల్లడించారు. I'm very excited today that we are here in Hyderabad, specifically in this part of Hyderabad, which is where all the growth and development is being seen. We are here to celebrate today the Branding Mahotsav. Branding Mahotsav is a very unique festival that we celebrate in DTDC, where all the top leadership of the company, including the chairman, all the top executives, we go door to door and meet all the channel partners who are now taking the new brand of DTDC in a completely new avatar, which reflects the three strong pillars of DTDC: express parcels, international e-commerce, and giving a new experience to our customers, how we can provide them services for all their products and all their needs, whether they are domestic or whether they are international. DTDC in the last year, with the help of states such as Telangana and Andhra Pradesh, have shown tremendous growth. We handled more than 170 million parcels last year, out of which more than 25 million shipments were in e-commerce. In international, this belt of India has shown the maximum growth, growing by more than 50 to 55% year on year. And all of this is showing that the way India is growing, the way Telangana and Andhra Pradesh is growing, and the way DTDC is growing along with the people of the state. కుకట్పల్లి డివిజన్ పాపిరెడ్డి నగర్ కాలనీలలో కొంతమంది వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేసి లక్షల లీటర్ల నీరును చౌర్యానికి పాల్పడుతున్నారని పాపిరెడ్డి కాలనీ అధ్యక్షుడు ఉట్ల చంద్రారెడ్డి అధ్యక్షతన కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. స్థానిక ఎమ్మెల్యే, కలెక్టర్, ఎంఆర్ఓకు ఎన్నిసార్లు చెప్పినా అదే విధంగా నీటి చౌర్యానికి పాల్పడుతున్నారని అన్నారు. గతంలో కేవలం 3 వాటర్ ప్లాంట్లు మాత్రమే ఉండేవని, వాటికి తోడు మరో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసుకుని యథేచ్ఛగా నీటి చౌర్యానికి పాల్పడుతున్నారని చంద్రారెడ్డి అన్నారు. వెంటనే వీటన్నిటిని నియంత్రించకపోతే కాలనీలో భూగర్భ జలాలు అడుగంటి కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని అన్నారు. కావున వెంటనే వాటర్ ప్లాంట్లను మూసివేయాలని డిమాండ్ చేశారు. వాటర్ ప్లాంట్లు అన్ని మూసివేసే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఈ సందర్భంగా హెచ్చరించారు. తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశానికి ఫిర్యాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ జక్క వెంకటరెడ్డి, కౌడ పోచయ్య, తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కె లక్ష్మణ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రఘుపతి రెడ్డి, ఏనుగు మనోరంజన్ రెడ్డి, అసోసియేషన్ ఉపాధ్యక్షులు వి చంద్రారెడ్డి, ఆనందరావు, ప్రధాన కార్యదర్శి ఎం లక్ష్మారెడ్డి, సంయుక్త కార్యదర్శి మురళీకృష్ణ దంపతులు, కోశాధికారి భిక్షపతి, జి హరినాథ్, గేమ్స్ సెక్రటరీ కిరణ్ బాబు, సాంస్కృతిక కార్యదర్శి సూర్యనారాయణ్, కార్యనిర్వాహక కార్యదర్శి మనోహర్ రెడ్డి, సలహాదారు కార్యదర్శి రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా వచ్చిన మన సీనియర్ కామ్రేడ్స్ అందరూ, కొలీగ్స్, ఈరోజు ఈ సమావేశం సీనియర్ సిటిజన్స్ గురించి పెట్టుకున్నాము. మాకు ఇంతవరకు దాకా కమ్యూనిటీ హాల్ లేకుండే, గవర్నమెంట్ కార్పొరేటర్ గారు సహకారం చేసేసి కమ్యూనిటీ హాల్ కట్టిస్తామని అన్నారు. కాబట్టి దాన్ని ముందుకు తీసుకెళ్ళాలని, దాన్ని మళ్ళీ ఏమాత్రం మరపాటు లేకుండా చూడాలని కోరుకుంటూ కూర్చొని మనం ఆయనతో కూడా మాట తీసుకొని సన్మానం చేసి, మనకు మల్లారెడ్డి గారు కూడా ఇంతకుముందు ఎలక్షన్లలో సీనియర్ సిటిజన్ అందరికి ఇచ్చింది, కానీ ఇప్పుడు మనం అప్పుడు పెట్టుకోలేదు. కాబట్టి ఇప్పుడు ఇంకేమైనా ఉంటే మనకు ఎంపీ ఎలక్షన్లు, ఆ ఎంపీ ఎలక్షన్లో అందరం కలిసి ఏకదాటిగా ఒకటే మనం ఎంపీ గారికి మనం సపోర్ట్ చేసి ఆయన దగ్గర కూడా మనం ఏమన్నా సహాయ సహకారాలు తీసుకుందామని కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు. పర్యావరణ రక్షణ కోసం ఎస్డబ్ల్యూజీ పైపులను వాడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఎస్డబ్ల్యూజీ పైప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. రాష్ట్రంలో 36 కంపెనీలు ఉన్నాయని, 4000 మంది కార్మికులు పనిచేస్తున్నారని అన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి చొరవ తీసుకుని జీహెచ్ఎంసీ, గ్రామ పంచాయతీ, డీటీపీసీ లేఅవుట్లలో ఎస్డబ్ల్యూజీ పైప్లని వాడే విధంగా ఆదేశాలు ఇచ్చి మా పరిశ్రమలను కాపాడాలని వారు కోరారు. ఎక్కువ ఉండేది ఆమ్ల గుణం లేకుంటే క్షార గుణం, యాసిడ్ ఉన్నదో ఈ పైపులు తినేస్తాయి. వేరే పైపులు మట్టి పైపులు ఏదైతే ఉన్నదో వీటికి రెసిస్టెంట్, 100% రెసిస్టెంట్. ఈ పైపులు తయారైనగా వీటి ముక్కలు తీసి మేము నైట్రిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్లో వేసి టెస్ట్ చేస్తాం. టెస్ట్ చేస్తే కూడా ఈ మాత్రం కూడా కరగదు. అటువంటి అప్పుడు మన మలమూత్రాలకు తట్టుకోకపోవడం సమస్య ఉంది. దాని తర్వాత ఏదైతే ఉన్నదో ఈ అండర్ గ్రౌండ్ పైప్ లైన్లల్లో జనరల్లీ సమస్యలు ఏమేమి ఉంటాయి? ఒకటి చెదలు తినేస్తుంది వేరే పైపులు, రెండవది ఏదైతే ఉన్నదో ఎలుకలు, మూడవది పందికొక్కులు అవన్నీ ప్లాస్టిక్ పైపులను కొరకగలుగుతాయి. మట్టి పైపులను కొరికే సమస్య లేదు, ఎట్టి పరిస్థితుల్లో కొరకలేదు. అందువల్ల వీటికి ఎటువంటి నష్టం జరిగే ప్రసక్తి లేదు. మూడవది ఏదైతున్నదో అప్పుడప్పుడు ఏమవుతాయి, పైప్ లైన్లు డ్యామేజ్, అది స్టాక్ ఏమంటారు చేస్తారు, బయట నుంచి కట్టెలు పెట్టి గుద్దుతారు, లేకపోయిందంటే ఒక మషిన్ పంపి రాడ్లు పెట్టి లేకుంటే కంక బొంగులు పెట్టి గుద్దుతారు. దేశవ్యాప్తంగా మహిళల గౌరవాన్ని కాపాడుకునేందుకు ప్రధాని నరేంద్ర మోదీ 13 కోట్లకు పైగా టాయిలెట్స్ ను నిర్మించారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అయితే సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని మధురానగర్లోని క్షత్రియ సమాజంలో కీర్తి అపార్ట్మెంట్ లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. దేశంలో ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో బెగిలించి శాంతిని ప్రసాదించిన ఘనత మోడీదేనని అన్నారు. త్రిపుల్ తలాక్ వంటి అద్భుత చట్టాలను తీసుకువచ్చి ముస్లిం యువతలకు అండగా నిలిచారని అన్నారు. గతంలో ఏ ప్రధాని చేయని విధంగా దేశ సరిహద్దుల్లో రక్షణ విధుల్లో ఉన్న సైనికులతో గడిపిన ప్రధాని మోడీ అని అన్నారు. దేశాన్ని అన్ని రంగాల్లో అద్భుత ప్రగతికి కృషి చేస్తున్న మోడీ నాయకత్వాన్ని బలపరచాలని కోరారు. లవ్ జిహాదును కూడా చట్టబద్ధం చేస్తానని ఈరోజు రాహుల్ గాంధీ నిన్న స్టేట్మెంట్ ఇచ్చారు. ఈరోజు అన్ని పత్రికలు వచ్చింది. అందుకే మనం చేస్తా ఉన్నాం. ఈరోజు మహిళల యొక్క హక్కుల కోసం, పునరుద్ధరణ కోసం పనిచేస్తాను. నేను హోమ్ మినిస్టర్గా ఉన్నాను కొన్ని రోజులు, 2.5 సంవత్సరాలు. పైగా సహాయ మంత్రిగా హోమ్ మినిస్టర్ ఉంటే ప్రధానమంత్రి గారు చెప్పారు, కనీసం మేమిద్దరం ఉంటే వేస్తున్నాం, మీరు ప్రతి నెలకు ఒకసారో 2 సారో సరిహద్దు గ్రామాల్లోకి వెళ్ళి పాకిస్తాన్ బార్డరు, బంగ్లాదేశ్ బార్డరు, చైనా బార్డరు, బర్మా బార్డరు వెళ్ళి మీరు అక్కడ సైనికులతో గడపాలి అని ఆదేశించారు. ఎందుకంటే అక్కడ మా ఫోర్స్ ఉంటుంది, సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్లు ఉంటుంది. అక్కడ చూస్తే సరిహద్దుల్లో బిఎస్ఎఫ్లో ఉన్నటువంటి ఆడబిడ్డలు 50 degrees ఎండలో కూడా ఎండను లెక్క చేయకుండా, మరి చలికాలంలో కూడా చలి లెక్క చేయకుండా భుజాన AK-47 వేసుకొని బైనాక్యులర్స్ చూస్తూ దేశ సరిహద్దులలో కాపాడుతున్నటువంటి ఆడబిడ్డలు చూస్తా ఉన్నాం. హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైందని, అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారని పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు. రామగుండం సింగరేణి సంస్థ OCP 5 బొగ్గు గనులలో ప్రచారం నిర్వహించిన కొప్పుల లోక్సభ ఎన్నికల్లో బారాసకే ఓటేసి గెలిపించాలని కోరారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది 4 నెలలు కూడా దాటలేదు. అల్లకల్లోలమైన పరిస్థితి రాష్ట్రంలో చూస్తున్నాం. లక్షల ఎకరాలలో పంటలు ఎండిపోయినాయి. పేదవాళ్ళకి ఇచ్చే పెన్షన్లు ఇస్తలేదు, రైతులకు ఇచ్చేటువంటి రైతు బంధు ఇస్తలేదు, అదేవిధంగా రుణమాఫీ చేస్తామన్నారు, చేస్తలేరు. గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ ఎఫెక్ట్ మొత్తం రాష్ట్రం మీద కూడా పడ్డదని మరి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటా ఉన్నా, దయచేసి తప్పకుండా కారు గుర్తుపైన ఓటు వేసి నాకు ఒక అవకాశం ఇవ్వాలని మరి మీ అందరినీ కోరుకోవడం కోసం ఇక్కడికి OC5 రావడం జరిగింది. గత 10 సంవత్సరాల్లో పాత బస్తీలో అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి రాబోయే ఎన్నికల్లో హైదరాబాద్ పార్లమెంట్లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరే విధంగా పార్టీ శ్రేణులు కార్యకర్తలు కృషి చేశారని పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించే విధంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని కోరారు. సైదాబాద్ యాదవ్ సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మలక్పేట, యాకత్పుర నియోజకవర్గాలకు చెందిన యాదవ సంఘం నేతలు, ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బీసీలకు, ముఖ్యంగా యాదవులకు బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు అభినందనీయమని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం టీఆర్ఎస్ పార్టీ చేసిన కృషిని ఆయన వివరించారు. తనను గెలిపించేందుకు యాదవ నాయకులు సమిష్టిగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి, భారత రాష్ట్ర సమితి బలపరిచిన అభ్యర్థి కేసీఆర్ గారు మనకు గడ్డం శ్రీనివాస్ యాదవ్ గారిని మన ముందుకు తీసుకొచ్చినారు. యాదవ్ కులస్తులైనటువంటి మేము హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క యాదవ్ సోదరుని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. 2 చేతులు జోడించి మన అభ్యర్థికి హైదరాబాద్ పరిధిలో మొట్టమొదటిసారి మనకు అవకాశం కల్పించిన పార్టీ, ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఎందుకు చెప్తున్నటువంటి ఈ మాట, స్వాతంత్రం వచ్చిన నాటి నుండి నేటి వరకు హైదరాబాద్ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఒక్క అసెంబ్లీలో కూడా ఇప్పటి వరకు ఏ పార్టీ కూడా అవకాశం కల్పించలేదు. కనుక మొట్టమొదటిసారి హైదరాబాద్కు ఒక యాదవ్ని బలపరిచినటువంటి అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ యాదవ్ గారిని, ఏదైతే రేపు ఎన్నికలు జరుగుతున్నాయో వారికి మన హైదరాబాద్లో ఉన్నటువంటి యాదవులు దాదాపు ఉమ్మడి ఏదైతే పార్లమెంట్ ఉన్నాయో సికింద్రాబాద్, హైదరాబాద్లో దాదాపు 2 పార్లమెంట్లో 10 లక్షల జనాభా ఉన్నటువంటి మనము హైదరాబాద్ పార్లమెంటులోనే దాదాపు 4 లక్షల మంది యాదవ్ ఓటర్లు ఉన్నాము. మనమంతా సంఘటితమై చైతన్యమై మనము మన బిడ్డ అయినటువంటి యాదవ్ బిడ్డని మనం గెలిపించుకుంటే ఈ యొక్క హైదరాబాద్లో చరిత్రాత్మకమైన విజయం దక్కుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ప్రతి ఒక్క యాదవ్ సోదరుడు పార్టీలు పక్కకు పెట్టి యాదవ్ అభ్యర్థిని బలపరచాలని నేను అఖిల భారత యాదవ్ మహాసభ అధ్యక్షుడిగా నేను ఈ యొక్క పిలుపునిస్తున్నాను. దాంతోపాటు ఇక్కడ విచ్చేసినటువంటి మా యాదవ్ సోదరులు సైదాబాద్ యాదవ్ సంఘం కార్యవర్గం బలపరుస్తూ తీర్మానం చేయడం జరిగింది. నగరంలో మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ సమావేశం నిర్వహించారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం జరగని పని అని స్పష్టం చేశారు. తెలంగాణలో 17కి 17 సీట్లు గెలిచినా దేశంలో కాంగ్రెస్ గెలిచే ఎంపీ స్థానాల సంఖ్య 60 కూడా దాటదని ఎద్దేవా చేశారు. కేంద్రంలో అధికారంలోకి రాలని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఎలా అమలు చేస్తుందని ఈటెల ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలను మోసం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ హామీలు గుప్పిస్తుందని విమర్శించారు. అధికారంలోకి రాగానే రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ అన్నారు. ఆ హామీ ఏమైంది? మహిళలకు 2500 రూపాయలు ఇస్తామన్నారు. ఆ హామీ ఏమైంది? 2000 రూపాయల పెన్షన్ను 4000 రూపాయలు చేస్తామన్నారు. ఆ హామీ ఏమైంది? అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని ప్రశ్నిస్తే గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను నాశనం చేసిందని తప్పించుకోవాలని చూస్తారా అంటూ రేవంత్ సర్కార్పై ఈటెల ధ్వజమెత్తారు. ఈ దేశంలో ఉన్న పార్లమెంట్ సీట్లు 543 అనుకుంటా, 543. 543 పార్లమెంట్ సీట్లలో ఇప్పుడు మీకున్న సీట్ల సంఖ్య 40 ఉండొచ్చు. ఇవాళ మీకు ఆనాడు కేంద్ర బిందువుగా ఉన్న రాష్ట్రం యూపీ, అక్కడనే పార్టీ ఓటమి పాలైపోతే చివరికి మీరు గెలవడానికే కేరళకు పోయి గెలిచి వచ్చింది. ఇవాళ రాజస్థాన్, గుజరాత్, యూపీ, బీహార్ ఇలాంటి రాష్ట్రాలలో మొత్తం ఒకటే నినాదం ఉన్నది. అప్కీ బార్ 400 పార్ అని చెప్పి ప్రజలు నినాదిస్తూ ఉంటే 370 సీట్లు భారతీయ జనతా పార్టీ ఎలోన్ గెలుచుకుంటుందని చెప్పి సర్వే సంస్థలు ప్రజల మనోగతం వ్యక్తమవుతూ ఉంటే మీరేమో 17 సీట్లు ఇస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు, మీకు ఇవన్నీ చేస్తా అంటే ఇది అయ్యే పైన నేను అడుగుతున్నాను. ఒకవేళ నిజంగానే పాత 40 సీట్లకు కొత్తగా తెలంగాణలో 17 సీట్లు ఇచ్చినా కూడా నీకు వచ్చే సీట్లు 57 సీట్లు, అంటే 278 సీట్లు, 277 సీట్లు ఉంటే తప్ప దాదాపుగా 280 సీట్లుంటే తప్ప కేంద్రంలో అధికారం రాదు. మీట్ ద ప్రెస్ కార్యక్రమానికి వచ్చి అర్థవంతమైన ప్రశ్నలు అడిగి ప్రజలకు కావాల్సిన సమాచారాన్ని అభ్యర్థి ఈటెల రాజేందర్ గారి నుంచి రాబట్టడంతో పాటు ఈటెల రాజేందర్ గారి యొక్క మనోగతాన్ని కూడా ఆవిష్కరించే ప్రయత్నం చేసినందుకు జర్నలిస్టులకు అందరికీ ధన్యవాదాలు. అలాగే మీట్ ద ప్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించి అధ్యక్షత వహించినటువంటి ప్రసాదరావు గారు, తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు, అలాగే జాతీయ ఉపాధ్యక్షులు నరసింహ గారు, అలాగే మాజీ ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి తాడూరు శ్రీనివాసరావు గారు, కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ జనరల్ సెక్రటరీ బింగి స్వామి గారు, అలాగే డాంగే గారికి,
బీజేపీ నేత అందరికీ ఈ కార్యక్రమానికి సకాలంలో వచ్చి విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు. హైదరాబాద్ వాదవసి హుస్సేని అలాం పరిధి కబూతార్ ఖారా వద్ద కానిస్టేబుల్ మృతి చెందడం కలకలం రేపింది. 1995 బ్యాచ్ కు చెందిన బలేశ్వరి విధుల్లో ఉండగానే బుల్లెట్లు తగిలి చనిపోయారని సహచర సిబ్బంది తెలిపారు. 2 రౌండ్లు ఫైర్ జరిగినట్లు చెబుతూ ఉండగా గన్ మిస్ ఫైర్ అయిందా లేదా ఆత్మహత్య చేసుకున్నారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. 52 ఏళ్ల బాలేశ్వర్ రిటైర్మెంట్ దగ్గర పడుతున్న సమయంలో ఇలా కావడంపై కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. బాలేశ్వర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.